డబ్బున్న ప్రతి వాడు ముట్టుకోవడానికి నీ కూతురేమన్నా పబ్లిక్ టెలిఫోనా? అందరూ చేయి వేయటానికి? డోంట్ టాక్ రబిష్. అమ్మో, కాన్పూర్ చెప్పుతో కొట్టినట్టయింది. నువ్వు నోర్మి. రై, మర్యాదగా నా కూతురు కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు. క్షమాపణ కాదు, సమాధానం చెబుతాను. నన్ను ఇక్కడికి రప్పించింది డబ్బు తెచ్చిన నీ పొగరు. నీ కూతురు చేత నన్ను చిత్రవద చేయించింది డబ్బున్న నీ అహంకారం. నీ చేత నన్ను చులకనగా మాట్లాడించింది డబ్బు వల్ల బలిసిన నీ మతం. నీకిన్ని హంగులు, ఆర్భాటాలు, అహంకారం తెచ్చిన ఆ డబ్బుని నేను సంపాదిస్తాను. నీ జీవిత కాలంలో సంపాదించిన డబ్బు అతి కొద్ది కాలంలో నేను సంపాదిస్తాను. అన్యాయాలతో, మోసాలతో నువ్వు సంపాదించిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు నీతిగా, నిజాయితీగా నేను సంపాదిస్తాను. పందెం కాస్తున్నావా? కాదు, పౌరుషాన్ని నిలబెట్టుకుంటానంటున్నాను. ఈ పందెంలో నువ్వు ఓడిపోతే శాశ్వతంగా నువ్వు నాకు కట్టు బానిసవ్వాలి. నేను గెలిస్తే డబ్బు, మదం కలిసి కాళ్ళు పట్టుకోమన్న మీ నాన్న నా కాళ్ళు కడగాలి. ఓకే, అగ్రీడ్. నీ పట్టుదల ఏమిటో నేను చూస్తాను. నేను పందానికి సిద్ధం. బేబీ, పేదరికపు పిచ్చితో వాడేదో పిచ్చివాగుడు అవుతున్నాడు. వాడి ప్రతి మాటికి మనం కనెక్షిస్తే మన వాల్యూ పడిపోతుంది. మన పందెం మధ్య ఇలాంటి దళారులు అడ్డం వస్తే నేను సహించను ప్రియాంక. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఇట్స్ ఎ నైస్ థ్రిల్లింగ్ గేమ్. ఇది ద గ్రేట్ ప్రియాంక ఒక పేదవాడితో ఆడుతున్న ఆట. గెలుపు మంది అన్న ధైర్యంతో వేస్తున్న పందెం. ఆల్ రైట్ బేబీ, నీ సరదాని నేను మాత్రం కాదంటానా? తను ముక్కలై చస్తానని తెలిసి కూడా పాము ముంగిస్తో కలబడుతుంది. వీడు అంతే. విన్నావుగా? టెల్ మీ, ఈ పందెంలో నెగటానికి నీకు గడువు ఎంత కావాలి? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ? కమ్ ఆన్, టెల్ మీ. కూసింది కోయిలమ్మ, కుక్కు 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 కుక్కు, కులికింది కూనలమ్మ, కుక్కు 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 కుక్కు, ముసి ముసి నవ్వుల మీన దయరాదా నా పైన, బిగి కౌగిట ఊయలలుగాలమ్మ. కూసింది కోయిలమ్మ, కుక్కు 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 కుక్కు, కవ్వింతలెందుకమ్మ, కుక్కు 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 కుక్కు, కావాలా ఒక చుమ్మ, ఇస్తాలే ఇటురమ్మ, తడియారని పెదవులు నీకేనమ్మా. చేరగని చెలిచెంత, అది ఏమో పులకింత, ఒళ్ళంతా తుళ్ళింత, నీదే వలపంత. చేరగని చెలిచెంత, అది ఏమో పులకింత, ఒళ్ళంతా తుళ్ళింత, నీదే వలపంత. అందాలి అనుబంధాలై, మోహాలి మకరందాలై, వెన్ను తట్టి తట్టి లేపుతుంటే ఆగలేని అమ్మడు, ముద్దులినో లెక్క పెట్టమంట, లెక్క పెట్టే నిన్ను చుట్టుకుంటూ. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పోలీసు వారేంట్రా? ఆగండి, మేము పోలీసు మనుషులు కావు. మేము మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాం. దారి తప్పి మురళి రేఖ అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా. ఓ వీడా? వీడు నా బామర్ది గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు.
మంచి కోసం బతికేవాళ్ళం. మీకే కీడు చేయం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలనే మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును. సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్య. ఆయన చల వల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళయింది. మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. అమ్మా పాల్ పాల్ అమ్మా పాల్ లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పావా? పావు 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 పావు. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. పావు పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. పావు మీరేం భయపడకండి. పావు మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను,
అది వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిందెల పాలతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. వెళ్ళిపోయిందా? అందరి నుంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్లా ఎర్రగా, పందర్లడ్లా బొద్దుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? సుబ్బు. ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 ఏమిటి రాజా దేవుడిని అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. ఇవాళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను.